అనుదినము రమణులతో 16వ భాగం మొదలు పెడదామండి. శ్రీ దేవరాజ ముదలియార్ గారి మాటలలో 17/12/45 ఉదయం 16వ తారీఖు సండే హెరాల్డ్ పత్రికలో వచ్చిన ది మహర్షి హూ ట్రాన్స్ఫార్మర్స్ మ్యాన్స్ లైఫ్ అని డాక్టర్ సయ్యద్ వ్రాసిన వ్యాసం హాలులో చదివారు. డాక్టర్ సయ్యదు ఆ వ్యాసానికి తానిచ్చిన మొకటం వేరేనని ఎడిటర్ దానిని మార్చాడని తెలిపారు. 16/12/45 వచ్చిన ఫ్రీ ఇండియా పేపర్లో మొహరం పండుగ యొక్క ప్రాముఖ్యాన్ని గురించి సయ్యద్ రాసిన వ్యాసాన్ని కూడా భగవాన్ చదువుకున్నారు. సాయంత్రం ఆ వ్యాసానికి తాను ఉంచిన మకుటం రమణ మహర్షిస్ ఇన్విజిబుల్ వర్క్ అని డాక్టర్ సయ్యద్ తెలిపారు. 19/12/45 ఒక ఆమె మరొక ఆమెను భగవాన్కు చూపుతూ, ఇదిగో సుబ్బు వచ్చింది అంటూ పరిచయం చేసింది. ఆ సుబ్బు ఎవరో భగవాన్కు గుర్తు రాలేదు. ఆమె ఎవరయింది చెప్పాక భగవాన్, అరే సుబ్బు కుట్టియా అన్నారు. ఆమె ఈ మధ్యనే భగవాన్ను చూసి వెళ్లిన తిరుచులి చెల్లం భట్టర్ చెల్లెలు. భగవాన్ చిన్నప్పుడు ఆమెతో కలిసి ఆడుకునేవారు. భగవాన్ అన్నారు, ఈమెకు ఒక అత్త ఉండేది. నేను చిన్న బిడ్డగా ఉండేటప్పుడు నన్ను వాళ్ళింటికి తీసుకువెళ్లి లాలించేది. ఇప్పుడు ఆమె ఎక్కడ ఉంది అని నేను భగవాన్ను అడిగాను. భగవాన్, ఆమె ఎప్పుడో చనిపోయింది. ఆమె భర్త మళ్లీ పెళ్లి చేసుకున్నారు. వారికి చాలా మంది సంతానం అన్నారు. డాక్టర్ సయ్యద్ వృద్ధుడు. అతనికెన్నో దేహబాధలు. అందుకని ఆయన గిరి ప్రదక్షిణం చేయడం చాలా కష్టం. కానీ భగవాన్ శిష్యులు గిరి ప్రదక్షిణ చేయడానికి ఎంతో విలువ ఇచ్చేవారు. కాబట్టి సయ్యద్ ఆయన భార్య 1 నెల క్రితం గిరి ప్రదక్షిణ చేద్దామని ప్రయత్నించారు. వారు భగవాన్ అనుమతిని తీసుకుని ఏ అడ్డంకులు రాకుండా, బాధలు పడకుండా గిరి ప్రదక్షిణ చేసి వచ్చారు. ఆ రోజు కూడా వారు గిరి ప్రదక్షిణ చేయడానికి భగవాన్ అనుమతి కోరారు. భగవాన్ అనేవారు, ఎవరైనా గిరి చుట్టూ 1-2 సార్లు వెళితే తనను చుట్టి రమ్మని కొండే వారిని ఆకర్షిస్తుంది అని. అది నిజమేనని నేను గ్రహించాను. అదే ఇప్పుడు సయ్యద్కు కూడా జరుగుతోంది. ఈ రాత్రిన ఆ కొడుకులిద్దరూ, వారి భార్యలు, బిడ్డలు, మరి ఒక 10 మంది బంధువులు వచ్చారు. నేను వారిని భగవాన్కు పరిచయం చేసేసరికి భగవాన్ ఎంతో దయతో వారికి అన్ని వసతులు చక్కగా కుదిరాయా అని విచారించారు. ప్రతి వారి సౌకర్యాలను అడుగుతూ అలాగే శ్రద్ధ చూపారు. మరి ఆయన్ను ప్రేమించకుండా, వారి పాదాలను అంటిపెట్టుకోకుండా ఎలా ఉండగలం? 21/12/45 ఈరోజు భగవాన్ 65వ జయంతి. ఎప్పటికన్నా ఈసారి భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంది. వారిలో ఎంతోమంది ఎంతెంత దూరాల నుంచో వచ్చారు. ఎప్పటిలాగే అలంకరణ, సంగీతాలు, విందులు, బీదలకు అన్నదానం అన్నీ జరిగాయి. ఆ మధ్యాహ్నం ఎన్నో స్తుతులు, భగవాన్ మీద రాసిన పద్యాలు చదవడం జరిగింది. ఋషికేశ్ నుంచి స్వామి శివానంద పంపి సందేశాన్ని కూడా చదివారు. 23/12/45 పాండిచేరి గవర్నర్ యొక్క ప్రైవేటు సెక్రటరీ శ్రీ జార్జ్ లెబో భగవాన్ వద్దకు వచ్చారు. అతను ఫ్రెంచ్ గవర్నమెంట్ మంత్రివర్గంలో ప్రధాని కూడా. ఆయన నేల మీద పద్మాసనం వేసుకుని కూర్చోలేకపోయారు. అందుకని భగవాన్ ఎదురుగా కుర్చీని ఉంచాము. ఆయన తన విన్నపమును ఫ్రెంచిలో వ్రాసి తెచ్చారు. ఆయనతో పాటు వచ్చిన తమిళం తెలిసిన వారి మూలంగా భగవాన్కు తన అభినందనలను తెలిపి తాను వ్రాసుకుని వచ్చిన కాగితాన్ని బయటపెట్టారు. మన బలరామరెడ్డి దానిని భగవాన్కు వివరించని పూనుకున్నారు. ఆ ఫ్రెంచి శైలి చాలా కఠినంగా ఉన్నందువల్ల బలరామరెడ్డి దానిని వివరించలేకపోయారు. అప్పుడు మేము ఆస్బోర్న్కు చెప్పి పంపాము. ఆయన తన భార్య 3 బిడ్డలతో 5 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారు. ఈ మధ్య సయాం వెళ్లి ఉండి నెల క్రితం తిరిగి వచ్చారు. అతడు వచ్చి ఆ ఫ్రెంచి భాషలో ఉన్న సారాన్ని ఇలా వివరించారు. నాకు తెలిసింది స్వల్పము, అంతకన్నా అల్పుడను నేను. కాని నేను దేన్ని గురించి మాట్లాడుతున్నానో నాకు తెలుసు. నేను మాటలు, వ్యాఖ్యానాలు, వాదాలు అడగడం లేదు. మహర్షి యొక్క ఆధ్యాత్మిక శక్తి సహాయాన్ని కోరుతున్నాను.
నేను కొంతవరకు సాధన చేసి నా అహంకారం ఇంచుమించు నాశనమయ్యే దశదాకా చేరుకున్నాను. దానిని పూర్తి నాశనం చేయాలని కోరాను. కాని నేను ఉండి దాని నాశనాన్ని చూడవలననే కోరిక కలిగింది. ఇవి పరస్పర విరుద్ధమైన కోరికలుగా కనిపించాయి. నాకు మహర్షి యొక్క ఆధ్యాత్మిక శక్తిలో పూర్తి నమ్మకం ఉంది. నన్ను తుదిమెట్టుకు చేరవేసి అహంకారాన్ని నశింపజేయగలరని అనుకుంటున్నాను. నాకు శుష్కవాదాలు, మనసుకు నచ్చచెప్పే వివరాలు అక్కర్లేదు. నిజమైన సహాయం కావాలి. భగవాన్, దయచేసి దీనిని నా కోసం చేస్తారా? ఇంకో ప్రశ్న కూడా ఆయన రాసుకొచ్చారు. నిన్ను నీవే ముక్తుణ్ణి చేసుకో అన్నది నా ధ్యేయానికి వాక్యంగా ఉంచుకున్నాను. అది సరి అయినదేనా? లేక మహర్షి వేరే దేనినైనా ధ్యేయానికి వాక్యంగానూ ఆదర్శంగానూ సూచిస్తారా? భగవాన్ అతని వైపే నిశ్చలంగా చూస్తూ కొన్ని నిమిషాలు నిశ్శబ్దంగా ఉన్నారు. ఆ తరువాత ఆ వచ్చినతను భగవాన్ కరుణతో ప్రసరింపచేసే ప్రభావాన్ని వెంటనే గ్రహించడానికి తగిన స్థితిలో నేనిప్పుడున్నాననుకోను. ఇంకా కొంతకాలానికి భగవాన్ యొక్క ఆధ్యాత్మిక సహాయాన్ని జీర్ణించుకోగలిగే ఆ ఉత్తమమైన స్థితిని అందుకున్నప్పుడు నేను మరలా వస్తాను. మీ ఈ దుబాసి ఆస్బర్న్తో కాసేపు మాట్లాడి తిరిగి ఇంకోసారి ఇక్కడికి రావచ్చునా? భగవాన్, సరే, అలాగే మాట్లాడుకో అన్నారు. వారిద్దరూ బయటికి వెళ్లారు. సర్వాధికారి అతనికి కొన్ని పండ్లు, కాఫీ ఇచ్చారు. అవి తీసుకుని అతను తనకు ఇంకోసారి ఇక్కడికి రావాలని ఉందని చెబుతూ సెలవు తీసుకున్నారు. అతను అటు వెళ్లగానే భగవాన్ ఆయన వీటిని గురించి చదివి కొన్ని సాధనలు చేసినట్లు ఉంది. అతను తప్పకుండా గొప్ప సాధకుడే అన్నారు. అక్కడ ఉన్నవారిలో ఒకరు ఆ వచ్చిన అతనికి భగవాన్ ఉపదేశముల గురించి లైబ్రరీలో ఉన్న ఫ్రెంచి పుస్తకాలను చూపితే బాగుండునని సూచించారు. ఆ విధంగానే ఆ పుస్తకాలను అతను సర్వాధికారి దగ్గర కాఫీ తాగుతున్నప్పుడే చూపించారు. వాటిని అతను చూసి అవన్నీ తాను చదివినవే అని అన్నారు. డాక్టర్ టిఎస్ కృష్ణస్వామి 25/11/45న స్కందాశ్రమంలో తీసిన 41 ఫోటోలు ఉన్న భగవాన్ ఆల్బంను భగవాన్ దగ్గరకు కొన్ని ఏండ్లుగా తరచూ వస్తూ ఉన్న సుబ్రహ్మణ్య అయ్యర్, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, ఆయన తీసుకుని వచ్చారు. అతను ఆ ఆల్బమ్ను ఆశ్రమానికి బహుమతిగా ఇచ్చేశారు. భగవాన్ ఆ ఫోటోలను చూశారు. సూర్యరశ్మి వలన చెడిన 1-2 తప్ప మిగిలిన ఫోటోలన్నీ బాగున్నాయి. 24/12/45 ఉదయం. విశ్వనాథ బ్రహ్మచారి సోదరుడు దిండిగల్లు సుబ్రహ్మణ్య అయ్యరు రాసిన జాబును పి రామచంద్ర అయ్యరును భగవాన్ చదవమన్నారు. అందులో భగవాన్ జయంతి 21వ తేదీ తిరుచుళ్లలో ఎంత వైభవంగా జరుపబడిందో వివరించి ఉంది. లెబో భగవాన్ల మధ్య జరిగిన సంవాదాన్ని సుబ్రహ్మణ్య అయ్యరు ఎస్ దొరస్వామి అయ్యర్కు ఉత్తరం రాశారు. హాలులో ఉన్న వారందరి ఉపయోగం కోసం దానిని గట్టిగా చదివారు. ఆ సంఘటన గురించి నా డైరీలో రాసిన దానిని నేను చదివాను. ఆశ్రమానికి వచ్చిన వారిలో ఒకరు ప్రాణాయామము, ధ్యానము రెంటినీ తాను చేయవచ్చునా అని అడిగారు. అందుకు భగవాన్, అవి రెండూ ఒకదానికొకటి సహాయకారులే. అసలు ప్రాణాయామం చేయవలసిన అవసరం ఆ వ్యక్తి యొక్క పక్వతను బట్టి ఉంటుంది అన్నారు. సాయంత్రం పారాయణ కాగానే శ్రీ ఆస్బోర్న్ జార్జ్ లెబో వెళ్లిపోకముందు తనతో ఇట్లన్నాడని చెప్పారు. నేను వర్ణించిన అనుభవం నాకు 2 సార్లు కలిగింది. మొదటిది నా ప్రయత్నం వల్ల, రెండవసారి ఇప్పుడు గతించిన ఫ్రెంచి తత్వవేత్త యొక్క కనబడని ప్రాబల్యం వల్ల. అతడు నా మణికట్టు పట్టుకుని నా ప్రయత్నం లేకనే నా మొదటి స్థితికి నన్ను తీసుకెళ్లాడు. ఆ 2 సార్లు అందుకోగలిగినంత ఎత్తుకు చేరుకున్నాను గాని అక్కడ భయంతో వెనక్కు తగ్గాను. ఈ 2వ అనుభవం వల్లనే మహర్షి నన్ను ఆ స్థితికి తేగలరని నేను నిశ్చయించుకున్నాను. ప్రాణాయామాన్ని గూర్చి ప్రశ్నించిన అతనితో భగవాన్ ఇలా చెప్పారు. ప్రాణాయామ ప్రయోజనం మనసును ఏకాగ్రపరచడం. దానికి ప్రాణాయామం ఒక సాధనం, ఒక సహాయము. ధ్యానంలోనే కాదు, మనసును ఏకాగ్రం చేయవలసిన ప్రతి విషయంలోనూ. అది కేవలం విషయ ప్రపంచానికి సంబంధించినదైనా సరే ముందు ప్రాణాయామం చేసి ఆ పనిని ప్రారంభించడం మంచిది. మనస్సు, ప్రాణం ఒక్కటే.
ఆ రెంటి మూలము ఒకటే. ఒకదాన్ని నియమిస్తే రెండవది ఆ సమయంలోనే నియమితమవుతుంది. ప్రాణాయామం లేకనే ఏకాగ్రతను అలవర్చుకోవడానికి ప్రాణాయామ ప్రమేయమే అక్కర్లేదు. నేరుగా మనస్సును నిగ్రహించలేనివాడు ప్రాణాన్ని నియమిస్తే అదే మనోనిగ్రహానికి దారితీస్తుంది. లెబో తాను పేర్కొన్న అనుభవానికి సాయపడిన ఫ్రెంచ్ తాత్వికుని పేరును తెలిపాడా అని భగవాన్ శ్రీ ఆస్బర్న్ను అడిగారు. ఆస్బర్న్ ఆ పేరును తెలపలేకపోయాడు. కానీ ఆ చనిపోయిన తాత్వికుడు గ్రీకు వేదాంతాన్ని అధ్యయనం చేసి దానిని అనుసరించిన వాడుగా తోస్తోంది అన్నాడు. గ్రీకు తత్వవేత్త గెనాన్ అప్పటికే చనిపోయినారు. కాబట్టి ఆ తాత్వికుడు గెనాన్ అయి ఉండడానికి వీలులేదు అని భగవాన్ అన్నారు. భగవాన్ ఇలా కొనసాగించారు. నిన్ను నీవే ముక్తుణ్ణి చేసుకో అన్నది అతని ఆదర్శమని అతనంటాడు. ఏ ఆదర్శం కాని ఎందుకుండాలి? ముక్తి మన స్వభావమే. అది మనం ముక్తిని కోరుకోవడంలోనే అన్ని బంధాలను వదల్చుకోవడం మన సహజ స్వభావము అన్నది తెలుస్తోంది. అది కొత్తగా తెచ్చుకోవలసింది కాదు. మనం బద్ధులమనే మిథ్యాభావాన్ని పోగొట్టుకోవడమే ముఖ్యంగా మనం చేయవలసింది. దానిని సాధించినప్పుడు ఏ కోరిక, ఏ తలపు ఉండదు. స్వేచ్ఛను కోరినంతకాలం తాను బద్ధుడే అని అనుకోవచ్చు. మనస్సో అహమో హతమైనప్పుడు ఫలితము శూన్యమేగాని సౌఖ్యం కాదని ప్రజల భయం. అసలు జరిగేదేమంటే ఆలోచించేవాడు, ఆలోచింపబడేవి, ఆలోచన అన్నీ తమ మూలమైన చిదానందంలో కలిసిపోతాయి. అందువల్ల ఆ స్థితి జడమూ కాదు, శూన్యమూ కాదు. అన్ని తలపులు ఆగిపోయి మనస్సు నశించిపోయే ఆ స్థితి అంటే ప్రజలకు ఎందుకు భయపడతారో నాకు అర్థం కాదు. వారు నిత్యమూ నిద్రలో ఆ స్థితిలో ఉండేవారే. నిద్రలో మనస్సు లేదు, తలపు లేదు. అయినా ప్రతివాడు నిద్ర నుంచి లేవగానే నేను సుఖంగా నిద్రించానంటాడు. ప్రతి వానికి నిద్ర అంటే చాలా ఇష్టమే. అతడు రాజు కాని పేద కాని నిద్రించనిదే ఉండలేడు. నిద్రపోవాలనుకున్న వాడికి ప్రపంచంలోని అతి గొప్పదైన సుఖమును ఇవ్వగలిగినవి ఏమైనా సరే అతడంతగా కోరిన నిద్ర నుంచి అతడిని మరల్చలేవు. ఒక రాజు నిద్రపోవాలనుకున్నాడు అనుకుందాం. అతనికి మిగిలిన వాని అన్నిటికన్నా అత్యంత ప్రియమైన రాణి అక్కడికి వచ్చి అతని నిద్రకు ఆటంకం కలిగిస్తే ఆ రాజు ఆమెను కూడా అవతలకి నెట్టి నిద్రనే కోరతాడు. ఆలోచనలన్నీ అణిగిపోయిన ఆ స్థితి ఎంత ఉత్కృష్టమైన సుఖమో అన్న దానిని ఇది తెలుపుతుంది. నిద్ర అంటే భయపడనప్పుడు సాధన వల్ల అహంకారాన్ని, మనసును నశింపచేయడం అంటే ఎందుకు భయపడాలో నాకు అర్థం కావడం లేదు. ఈ సందర్భంలో భగవాన్ ఒక తమిళ పద్యాన్ని ఉదాహరించారు. ఆ పద్యం చివర జ్ఞానమనే చంద్రుణ్ణి అహంకారమనే మేఘము కప్పి ఉన్నంత కాలము ఆత్మా అనే కలువ వికసింపదు అని ఉంది. ఓం నమో భగవతే శ్రీరమణాయ. నమస్తే అండి. ఇంతటితో అనుదినము రమణలతో 16వ భాగం ముగిద్దామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఆల్ అనే సింబల్ని సెలెక్ట్ చేసుకోండి. దీంతో నేను ముందు పెట్టబోయే వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతాయండి. థ్యాంక్ యూ అండి. మీ సరిత. ఓం నమో భగవతే శ్రీరమణాయ.